కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంతకు ముందు నిందితుడు రియాజ్ కత్తితో హల్చల్ చేశాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తనను పట్టుకునేందుకు వచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే తొలుత రియాజ్ పారిపోతుండగా బైక్ పై ఇద్దరు కానిస్టేబుల్ రియాజ్ ను వెంబడించారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులకు రియాజ్ ను పట్టుకోమని చెప్పారు. లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతుండగా పట్టుకునేందుకు వెళ్ళగా దాడి చేశాడు. ఇక ఎట్టకేలకు నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ నిందితుడు. రైట్. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణ హత్యకు గురి చేసినటువంటి రియాజ్ ను ప్రస్తుతం పట్టుకోవడం జరిగింది. అనేక బృందాలుగా గాలించిన తర్వాత ఎవరైతే రియాజ్ నిందితుడున్నారో దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రియాజ్ కోసం వెంబడిస్తూ ఉన్నారు. కొన్ని బృందాలతో గాలిస్తూ ఉన్నారు. పోలీసులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తుండగా ఎట్టకేలకు రియాజ్ చిక్కాడనే చెప్పొచ్చు. వెంటనే ఏదైతే చైన్ స్నాచింగ్ నేరాలకు అలాగే వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి రియాజ్కి సంబంధించి ఆచూకీ సమాచారం లభించిన వెంటనే అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ను కూడా నిందితుడు కత్తితో చంపడం జరిగింది. రియాజ్ గురించి గాలిస్తున్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘమైనటువంటి క్రిమినల్ కేసులు, క్రిమినల్ హిస్టరీలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, చూస్తున్నాం. రియాజ్కి సంబంధించి ఒకవైపు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నటువంటి తరుణంలో డ్రోన్ కెమెరా సహాయంతో రియాజ్ని పట్టుకోవడం జరిగింది. సినిమా తరహాను తలపించినటువంటి ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రియాజ్కి సంబంధించి ఒకవైపు పోలీసులు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పట్టుకున్న తీరును బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అప్రిసియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రియాజ్ చాలా అవకతవకలు జరిగిన తర్వాత ఎన్నో రకాలుగా తప్పించుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాడు. గతంలో కూడా జైలుకు వెళ్ళటం, తిరిగి రావటం ఇదే జరుగుతూ ఉంది. అనేక 30 కేసులు కూడా రియాజ్ మీద ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ రియాజ్ పారిపోతున్నటువంటి తీరును చూసి ఈసారి కూడా రియాజ్ మిస్ అవుతారు అని చెప్పి అనుకున్నారు. ఇదే రియాజ్కి సంబంధించి దొరికినటువంటి ప్లేస్. ఎట్టకేలకు నిందితుడు రియాజ్ని పట్టుకున్నారు పోలీసులు. అనేక బృందాలుగా గాలించి కొన్ని గెటప్స్ మారుస్తూ మరోవైపు డ్రోన్స్ కెమెరా సహాయంతో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి పూర్తిగా ఆరా తీసి రియాజ్ని పట్టుకోవడం జరిగింది. ఎట్టకేలకు రియాజ్ అయితే పోలీసుల చేతిలో చిక్కాడు. సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూడొచ్చు. బాక్స్ నెంబర్ 1లో రియాజ్ దొరికినటువంటి ప్లేస్ అది. మరోవైపు బాక్స్ నెంబర్ 2లో మనం చూస్తున్నాము రియాజ్ని పోలీసులు పట్టుకున్నటువంటి తీరు కనిపిస్తోంది. ఒక్కసారిగా మూకుమ్మడిగా అందరూ చేరిపోయి కెమెరా సహాయంతో కావచ్చు అనేక రకాలుగా పోలీసులు ఒక్కసారిగా సరౌండ్ అయ్యి పూర్తిగా రియాజ్ని ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో పట్టుకున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మన ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, రియాజ్కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఎవరికి సేల్ చేస్తూ ఉండేవాడు బైక్స్కి సంబంధించి కావచ్చు, అలాగే పూర్తి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం విచారణలో ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడిపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అది పోలీసు అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 రోజులుగా పోలీసుల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. రియాజ్ అనే వ్యక్తి నిందితుడు పాత నేరస్తుడు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా నిన్న కూడా మరోసారి దాడి చేసే యత్నం చేశాడు. ఏదైతే సారంపూర్ శివారు సంబంధించిన కెనాల్ వద్ద ఒక ఫామ్ హౌస్ ఆ ప్రాంతంలో రియాజ్ అనే నిందితుడు తల దాచుకున్నాడు. తర్వాత అక్కడ నుంచి రాత్రి అంతా కూడా అక్కడ పోలీసులకి ఇటు నిందితుడికి మధ్య కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో మరోసారి దాడి చేసే యత్నం చేశాడు. కానీ పోలీసులకు మిస్ అయ్యాడు. మరోసారి ఈ రోజు కూడా పోలీసులు పక్కా సమాచారంతో డ్రోన్ కెమెరాలతో రియాజ్ ని ఆచూకీ లభ్యమైంది. దాంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. పోలీసులు చేరుకున్న తర్వాత ఆ స్థానికంగా ఏదైతే పాడుపడ్డ ఏదైతే లారీ వాహనం ఏదైతుందో ఆ లారీ వాహనంలో తలదాచుకున్నాడు. దీంతో పోలీసులు
చాకచక్యంగా పక్కా సమాచారంతో రియాజ్ ని పట్టుకున్నారు. ప్రస్తుతం రియాజ్ పోలీసులు అదుపులో ఉన్నాడు. పాత నేరస్తుడు విలువైన వాహనాలు అంటే విలువైన 2-వీలర్ వాహనాలని దొంగిలించడం, వాటి స్పేర్ పార్ట్స్ గా విడదీయడం, దాన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో అమ్మడం. పాత నేరస్తుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 30 కేసుల్లో నిందితుడు ఉన్నాడు. ఇప్పటికే 10 నుంచి 11 సార్లు జైలు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతానికైతే రియాజ్ అనే వ్యక్తి నిందితుడు ఎవరుతున్నాడు పోలీసులు అదుపున్నాడు. తను పోలీసుల అదుపులో దొరికినప్పుడు తన వద్ద ఎవరైతే ఆ రోజు ఘటనలో కానిస్టేబుల్ ని హత్య చేశాడో ఆ ఘటనకు సంబంధించి ఆ చాకు ఏదైతే ఉపయోగించాడో ఆ చాకు కూడా రియాజ్ వద్దే లభించిందని చెప్పి కూడా ఒక సమాచారం వస్తుంది. దీంతో పోలీసుల అదుపులో అయితే రియాజ్ ఉన్నాడు. తదుపరి విచారణ ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుపోతారనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.